ఇక తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో 2.5 ఎకరాల భూమి తమదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదేనంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. సంఘటనా స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో ఈ 15 మంది వాగ్వివాదానికి దిగారు. 1 ఎకరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని వీరు చెబుతున్నారు. ఇదే విషయంపై కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని వీరంతా వాదిస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపడుతున్నారని వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం సార్ ఇప్పుడు ఇన్ని కూడా గత 14 ఏళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు, వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, ఏదో ఇదే సర్వే నెంబర్లో మాబ్ ఉందని చెప్పి మాకు 2000 గజాలు ఉందని చెప్పి మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా కరీంనగర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు పోలీస్ స్టేషన్లో. ఇదే పేట్ బషీర్బాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. తిరుడు తాగుడు దౌర్జన్యం గడపారలు కత్తులు అన్నీ తీసుకొచ్చినాం. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. అలా పోతే ఇవ్వరు లేరు. ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే, ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వరు లేరు సార్ అన్నాడు. సరే మేమే పోతున్నాం, వాడికి మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం, అలా మా ప్రాణాలు పోయేటట్టు నేను కూడా చెప్పిన వాళ్ళకు. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఒకవేళ వాళ్ళ ల్యాండ్ చేయండి, మిలిటరీలో కూడా వాళ్ళది ఉంది, ఒక సర్వే చేయించమనండి. వాళ్ళ ఇప్పుడు మా దాంట్లోనే ఉంది అని ఖాళీ ఉన్న ల్యాండ్ మీదకి వచ్చి రావడం, దౌర్జన్యం చేయడం ఏంది? వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్, ఆయన మొన్న ఈ యొక్క ప్రాపర్టీని కూడా ఒక 6 నెలల కింద కొన్నాడంట. ఆయన 6 నెలలో 7 నెలల కింద ఈ ప్రాపర్టీని కొన్నాడంట. ఎవరి దగ్గర కొన్నాడు, ఎవరి ప్రాపర్టీస్ ఇవి, అట్లా అది ఏం చూడకుండా 6 నెలలకు కొన ఆయన వచ్చి దౌర్జన్యం చేయడం కూడా ఏ రకంగా కరెక్ట్, దానికి పోలీసులు వత్తాసు పలకడం కూడా కరెక్ట్ కాదనేసి తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని భూమి విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్,
విజయచంద్రిక మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోసారి భూ వివాదంలో చిక్కుకున్నారు. కుత్బుల్లాపూర్ లోని సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో భూ వివాదం తలెత్తింది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య ఈ భూ వివాదం నెలకొందని చెప్పవచ్చు. 2.5 ఎకరాల భూమి తనదే అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో భాగంగానే 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదన దిగారు. సంఘటనా స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు మరో 15 మంది మధ్య తీవ్ర వాగ్వాదం అయితే ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామని 15 మంది ఏదైతే వారు కోర్టు ఆర్డర్తో దిగినటువంటి పరిస్థితి. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని 15 మంది కోర్టు ఆర్డర్స్ తీసుకుని అక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి దాంతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే వారితో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దంటూ ఇరు వర్గాలను కూడా పోలీసులు సర్ది చెప్పి పంపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులను పెట్టి దాదాపు వారందరినీ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా అక్కడ 15 మంది ఎవరైతే ఉన్నారో భూమికి సంబంధించిన ల్యాండ్ ఓనర్స్ అని చెప్తున్నారు. వారంతా కూడా పేట్ బషీరాబాద్ పిఎస్ ని కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఇరు వర్గాలు కూడా పేట్ బషీరాబాద్ పిఎస్ కి చేరుకున్నారు. ఇదిలా ఉంటే మల్లారెడ్డి తీరు మీద మాత్రము అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపు 20-30 మందిని తీసుకొని మల్లారెడ్డి వారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయి, కోర్టు ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఎన్నో రోజులుగా ఈ వివాదం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని మల్లారెడ్డి తమను భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్నారంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వివాదానికి అయితే ఈ వివాదం అంతా కూడా పేట్ బషీరాబాద్ పిఎస్సి చేరినటువంటి పరిస్థితి. సో ఇరు వర్గాలు కూడా ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పిఎస్సి చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ప్రస్తుతం పోలీసులు అక్కడి నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. బట్ బాధితులు మాత్రం 15 మంది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఓనర్స్ మేమే, తమ దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి, పత్రాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారైతే వారి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నుమాన్. మనం చూడొచ్చు, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో 2.5 ఎకరాల భూమి తమదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అయితే అందులో 1.11 ఎకరాల భూమి తమదేనంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. సంఘటనా స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డితో ఈ 15 మంది వాగ్వివాదానికి దిగారు. 1 ఎకరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని వీరు చెప్తున్నారు. ఇదే విషయంపై కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని కూడా వీరంతా వాదిస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్తున్నారు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపడుతున్నారని వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం వీళ్ళు
సర్వే నెంబర్ 82/1/AA మా సర్వే నెంబర్ 82/A ఆయన సర్వే నెంబర్. ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకున్నది. మాకు 4033 గుంటలు ఉంది, పక్కన 43 గుంటలు. మనకుంది, వాళ్ళకుంది. సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది. అదే అంటాడు. ఎప్పుడు సర్వే ఎప్పుడైంది? సర్వే 2000 అయింది. ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ ఉన్నప్పుడు సర్వే చేయించి హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసిండు. సర్వే కాపీ క్లియర్. ఆయన ల్యాండ్ కు సర్వే లేదు, ఒక దిక్కులు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు. ఎన్ని ఏళ్ళ అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థంగా. మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటే వాళ్ళకు మనుషులు తీసుకొని పోలీసు వాళ్ళ ముందే కొడతారా నన్ను? సర్వే నెంబర్ 82/1/AA మా సర్వే నెంబర్ 82/A ఆయన సర్వే నెంబర్. ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకున్నది. మాకు 4033 గుంటలు ఉంది, పక్కన 43 గుంటలు. మనకుంది, వాళ్ళకుంది. సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది. అదే అంటాడు. ఎప్పుడు సర్వే ఎప్పుడైంది? సర్వే 2000 అయింది. ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ ఉన్నప్పుడు సర్వే చేయించి హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసిండు. సర్వే కాపీ క్లియర్. ఆయన ల్యాండ్ కు సర్వే లేదు, ఒక దిక్కులు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు. ఎన్ని ఏళ్ళ అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థంగా. మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటే వాళ్ళకు మనుషులు తీసుకొని పోలీసు వాళ్ళ ముందే కొడతారా నన్ను?